హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా థర్డ్ T20 మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే ఇండియా యొక్క టీమ్ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో ఫస్ట్ టూ T20స్లో అయితే అలవోకగా విన్ అయితే సాధించింది. సెకండ్ T20లో అయితే కొంచెం సో లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చి లాస్ట్లో అయితే నెగ్గడం జరిగింది. సో ఇక టీమ్ ప్రొడిక్షన్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. సో సంజు సామ్సన్ అబ్స్ట్రక్షన్. సో లాస్ట్ మ్యాచ్ అయితే తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా అవుట్ అయిపోయినా కూడా సో తిలక్ వర్మ వన్స్ మ్యాచ్ మన చేతిలోంచి అవతల టీంకి వెళ్ళిపోతుందా అన్న పరిస్థితుల్లోంచి తిలక్ వర్మ సో ఒక్కడే ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ని అయితే గెలిపించాడు. సో ఇక ఓవరాల్గా మన టీం చూసుకుంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో బేసిక్గా బౌలింగ్ కూడా వరుణ్ చక్రవర్తి కానీ హర్షదీప్ సింగ్ కానీ సో చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బౌలింగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు మేబీ మహమ్మద్ సమీన్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే సో లాస్ట్ టీమ్నే కంటిన్యూ చేయొచ్చు, లేదా రింకు సింగ్ అన్న రావచ్చు ధ్రువ్ జురెల్ స్థానంలో. దెన్ నెక్స్ట్ ఇంకా ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసుకుంటే వాళ్ళది కూడా స్క్వాడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ బ్యాటింగ్లో అయితే అంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు వాళ్ళకి. సో బ్యాటింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ జోస్ బట్లర్ లాస్ట్ 2 మ్యాచెస్లో చాలా బాగా ఆడాడు. సో సాల్ట్ కానీ లివింగ్ స్టోన్ కానీ బ్రూక్ కానీ కొంచెం ఫామ్లోకి వస్తే ఆ జట్టుని ఇంకా ఆపే సత్తా ఇంకా ఎవరికీ ఉండదు. సో బౌలింగ్ టీం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ బ్యాటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ టీం చూసుకుంటే మ్యాచెస్ అండ్ ప్రొడక్షన్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి సో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం రాజ్కోట్ గుజరాత్లో జరుగుతుంది. 28 7 PM అయితే మ్యాచ్ జరుగుతుంది. సో ఇంకా టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 2 మ్యాచెస్ నెక్కింది. ఇక్కడ బేసిక్గా ఇండియాదే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో టీమిండియా అయితే 8 మ్యాచెస్ నెగ్గింది. సో ఇంగ్లాండ్ అయితే 2 మ్యాచెస్ నెగ్గింది. సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే కనుక సో ఇండియా చాలా ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 90% విన్ వచ్చింది. 191 యావరేజ్ స్కోరు, 297 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 124. ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 50% విన్ అయిందంటే 5 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 157, హైయెస్ట్ స్కోర్ 218, లోయెస్ట్ స్కోర్ 103. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా కూడా టాప్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ స్టేడియంలో వచ్చి 70% హ్యూమిడిటీ ఉంది. బట్ 0% రైన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మనందరికీ ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. సో రైన్ అయితే మ్యాచ్కి ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. సో మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా స్టాట్స్ చూసుకుంటే టోటల్ ఈ పిచ్‌లో 4 మ్యాచెస్ అయితే జరిగినాయి. అందులో 4 మ్యాచెస్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయితే 0% విన్ అయింది. సో కాబట్టి టాస్ నెగ్గితే మాక్సిమం బ్యాటింగ్ చూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 196, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 139. హైయెస్ట్ టోటల్ వచ్చి 228 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 87 ఫర్ 10 వికెట్స్. లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 192 ఫర్ 5 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్‌లో అయితే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 50%, 50% ఈక్వల్‌గా ఉన్నారు. సో అటు పేస్ బౌలర్స్‌కి, ఇటు స్పిన్ బౌలర్స్ కూడా ఈక్వల్‌గానే వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో కాబట్టి టీమ్ కాంబినేషన్‌లో అయితే బోత్ పేస్ బౌలర్, స్పిన్నర్స్‌ని అయితే ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. సో ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది ఇండియా. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.